పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో పేతురు గారు మరియు మిగిలిన అపోస్తులు విచారణ సభలో క్రీస్తుకు సాక్ష్యమిస్తున్నారు. విచారణ సభలో ఉన్న ప్రధానార్చకులు, పెద్దలు, సద్దుకయ్యులు అపోస్తులను ప్రశ్నిస్తున్నారు. ఎందుకు మీరు యేసు గురించి ప్రచారం చేస్తున్నారు? యేసు గురించి ప్రకటించొద్దని ఖండితముగా తెలియచేసి అయినా సరే మీరు పదే పదే ఈ పట్టణమంతా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు మమ్మ యేసు రక్తపాతానికి బాధ్యులు చేస్తున్నారు అని వారిని ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందులకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుషులు కాక దేవునికి విధేయులు కావలను. పేతురు అపోస్తులు ధైర్యముగా సమాధానం చెప్తున్నారు. మేము మీ ఆజ్ఞలకు కాదు లోబడి జీవించేది, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించాలి. దేవుని యొక్క చిత్త ప్రకారముగా మేము క్రీస్తు యొక్క పనిని మేము నిర్వర్తిస్తున్నాం, క్రీస్తు కొరకు పనిచేస్తున్నాం అని ధైర్యముగా చెప్పగలిగారు. దేవుని యొక్క ఆత్మశక్తితో వారు నింపబడ్డారు కాబట్టి వారు అధికారులకు, నాయకులకు ఎవరికి కూడా భయపడకుండా ధైర్యముగా వారు సమాధానం చెప్పగలిగారు. ప్రియా మిత్రులారా, మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు ధైర్యముగా సత్యాన్ని చాటగలము, ధైర్యముగా క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించగలము. ప్రియా మిత్రులారా, మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపిరి, ఆయనను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇజ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపుడు అవకాశమును కల్పించుటకు, వారి పాపములు క్షమింపబట్టకు దేవుడు ఆయనను వారికి నాయకునిగా, రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనను. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా, తన యొక్క ఉత్థానము ద్వారా మానవులకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి రక్షణ పొందుకునే గొప్ప భాగ్యము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని పేతురు అపోస్తలులు విచారణ సభలో గొప్పగా ప్రకటిస్తున్నారు. తండ్రి దేవుడు ప్రజలకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క సందేశాన్ని ఆలకించి, క్రీస్తు యొక్క సందేశాన్ని ఆలకించి విశ్వసించిన వాడు రక్షణ పొందుకుంటాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క బోధనను ఆలకించి పాటించాలి. క్రీస్తు యొక్క బోధనలను పాటించడమే కాకుండా మనము ఇతరులకు ప్రకటించాలి. ఇతరులు కూడా మన వలె రక్షణ పొందుకోవటానికి మన వంతు కృషిను మనము చేయాలి. ప్రియా మిత్రులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు. నేటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే తనను విశ్వసిస్తారో అటువంటి వారు రక్షణ పొందుకుంటారు, నిత్య జీవితాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయం గురించి చెప్పును. ఏలయనా దేవుడు ఆయన తన ఆత్మను సమృద్ధిగా వసగను. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవం పొందును, ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపం అతనిపై నిలిచి ఉండను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డాడు. యేసు ప్రభు తండ్రి ఏకైక ప్రియకుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను అని మనం చదువుకుంటున్నాం. ఆయన విశ్వసించు ప్రతివాడు నాశనం చెందక నిత్య జీవం పొందుకొనును అని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చదువుకుంటున్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు మానవులను ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపబడిన దేవుని కుమారుని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన బోధనను ఆలకిస్తారో అటువంటి వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు. యేసు ప్రభు నేటి సువార్తలో మనకు స్పష్టముగా తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కుమారుని విశ్వసించువాడు నిత్య జీవితమును పొందుకొనును, ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. మరి మనము యేసు ప్రభుని విశ్వసిస్తున్నామా? ఏ మేరకు ప్రభుని విశ్వసిస్తున్నాం?
ప్రభుని విశ్వసించటం అంటే జీవితాంతం ప్రభుకి కట్టుబడి జీవించటమే, జీవితాంతం ప్రభుతో ప్రయాణించటమే, జీవితాంతం ప్రభుకి అంకితమై జీవించటమే, జీవితాంతం మన జీవితాన్ని క్రీస్తును కేంద్రంగా చేసుకుని జీవించటమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అపోస్తలులు మరియు పునీతులు, వేద సాక్షులు క్రీస్తు ప్రభుని విశ్వసించారు. క్రీస్తు ప్రభుకి తమ యొక్క జీవితంలో ప్రధానమైన స్థానాన్ని కల్పించుకున్నారు. అందుకనే వారు నిత్య జీవితాన్ని పొందుకున్నారు. మనం కూడా మన జీవితంలో యేసు ప్రభుని విశ్వసించాలి. అన్ని సమయాలలో ప్రభుని విశ్వసించి ప్రభుకి కట్టుబడి జీవించినప్పుడు తప్పకుండా మనము ప్రభు యొక్క వాగ్దానాన్ని, నిత్య జీవితాన్ని పొందుకోగలము. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు మాకు తెలియజేస్తున్నాడు. ఎవరైతే కుమారుని విశ్వసిస్తారో అటువంటి వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారని. ప్రభువా, మేము నీవు పంపిన నీ ప్రియ కుమారుని యొక్క బోధలు ఆలకించి ఆ బోధల ప్రకారంగా ఈ లోకంలో జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని సమర్పిస్తున్నాం. ప్రభువా, మా జీవితంలో నీ చిత్తాన్ని తెలుసుకుని నిశ్చిత ప్రకారముగా మేము ముందుకు సాగిపోయే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.